ఇక రవి అక్కితో ఇలా చెప్తూ ఉంటారు. మనం ముందు మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళొద్దాం అక్కి. అర్థం చేసుకో. ఇప్పుడు మీ అమ్మ నాన్న వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది కదా. ముందుగా వెళ్ళి అమ్మ నాన్నలను చూసి మాట్లాడి ఇంటికి వచ్చేద్దాం. అప్పుడు ఇక్కడే కదా మనం ఉండేది. అర్థం చేసుకో అక్కి. అది కాదు రవి. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా. అమ్మ నాన్నని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది రవి. అందుకే రవి, అర్థం చేసుకో నా మనసులో ఉన్న బాధని కూడా అని అంటూ ఉంటే ఇప్పుడు ఎలా అక్కిని ఇక్కడ నుండి ఎలా తీసుకెళ్లాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేస్తే అక్కి వస్తుంది అని ఈ విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉండగా అంతలో శ్రావణి సంధ్య ఇద్దరు కూడా ఇలా చెప్తూ ఉంటారు. "ఆ, చెప్పడం మర్చిపోయాను శంకర్ గారు, అక్క వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. అట్నుండటు ఎటో వెళ్ళొస్తామని చెప్పారు. పైగా ఈలోపు మీరు మీ అత్తగారింటికి వెళ్ళి వస్తారు కదా అక్కి" అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే ఏంటి ఆలస్యం అవుతుందని అన్నారా? అవును. అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేసుకుంటూ చూసే బదులు ఇంటికి వెళ్ళి వస్తే ఆ లోపు ఎలాగో శంకర్ గారు మా అక్క కూడా వచ్చేస్తారు, ఏమంటారు అని అనగానే "ఆ, ఇదేదో మంచి ఐడియాలా ఉంది. పద అక్కి, ఇక త్వరగా మనం వెళ్ళొద్దాము" అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం ఆర్యని హాస్పిటల్కి తీసుకెళ్తారు. చాలా కంగారు పడిపోతూ ఉంటారు అందరూ కూడా. డాక్టర్ డాక్టర్ అని పిలవగానే వెంటనే డాక్టర్ ఆర్యని చూస్తాడు. డాక్టర్, పాము కాటు వేసింది, ఎలాగైనా ఎలాగైనా కాపాడండి డాక్టర్ అని అనగానే అప్పుడు వెంటనే డాక్టర్ ఇలా చెప్తూ ఉంటారు. మా ప్రయత్నం మేము చేస్తాము, ఆ తర్వాత ఇక ఆ దేవుడి మీదే మీరు భారం వేయాలి అని ఈ విధంగా అంటూ వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి డాక్టర్ వెళ్ళిపోతాడు. ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. ఆర్యకు విషయం చాలా బాడీకి కూడా ఎక్కుతుంది. ఇక బయట చాలా కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది అను. ఆయనకి ఏం కాకూడదు, ఆయనకేం కాకూడదు, ఆయన క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలి అని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది అను. ఇక అదే సమయానికి రాకేష్ ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే పక్కకు వచ్చి మాయ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఏం జరిగింది, ఏమైంది, ఆ శంకర్ గాడు చచ్చినట్టేనా అని రాకేష్ అడుగుతూ ఉంటే, అంటే అన్నయ్య ఒక చిన్న ఇష్యూ జరిగింది అన్నయ్య. ఏంటది, మళ్ళీ ఏం ఇష్యూ జరిగింది అంటే ఆ యాదగిరి అంకుల్ ఉన్నాడు కదా, అతను వచ్చి హాస్పిటల్కి తీసుకుని వచ్చాడు. షట్, వాడు బ్రతకకూడదు, డాక్టర్స్ ఏం చెప్పారు? ఇంకా ఏం చెప్పలేదన్నయ్య. బ్రతికినా సరే నువ్వు మాత్రం వాడిని పైలోకానికి పంపించు. వాడు బ్రతకకూడదు. నాన్న చావుకు కారణమైన వాడిని మాత్రం నువ్వు చంపి తీరాలి. అది నీ చేతిలోనే ఉంది. చేతికొచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అని ఈ విధంగా అనగానే సరే అన్నయ్య, నేను చూసుకుంటాను, డాక్టర్స్ ఏం చెప్పారో ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ఆ శంకర్ గడిని పైలోకానికి పంపిస్తాను అని విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే ఇక అప్పుడు యాద్గిరి వెంటనే చెంప చెడల్లమని పీకుతాడు. అప్పుడు మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు. మారిపోయావనుకున్నాను, నువ్వు మాత్రం మారకుండా శంకర్ గారిని ఇంత బాధ పెడతావని అనుకోలేదు. నీ గురించి ఎప్పుడో అభయ్కి చెప్పి నిన్ను గెంటేయాలని నేను అనుకున్నాను. కానీ మహాభావుడు ఆ శంకర్ గారు ఏమన్నాడో తెలుసా? వద్దు యాద్గిరి, తను ఒక ఆడపిల్ల, ఎందుకంటే తనకు ప్రేమ అభిమానాలు ఆత్మీయతలు లేకుండా పెరిగింది. మనం ప్రేమ ఆత్మీయత అన్నీ పంచాలి. ప్రేమ అంటే ఏంటి అనేది మాయకు తెలియాలి. అప్పుడు అబ్బాయి మాయ ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఈ ఇంట్లో మళ్ళీ వారసుడో వారసురాలో వస్తారు. అందుకే నేను ఈ విషయాన్ని అబ్బాయికి చెప్పట్లేదు. తనలో నేను ఎలాగైనా మార్పు తీసుకొని వస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రేమే గెలుస్తుందని నేను నమ్ముతాను. ఆ ప్రేమే మాయని కూడా గెలిపిస్తుంది. ద్వేషాన్ని బయటికి పంపించేస్తుంది. మాయ చాలా మంచిది. ఎందుకంటే తనకు ప్రేమ ఆత్మీయత అభిమానం తెలీదు. ముఖ్యంగా అమ్మ నాన్న దూరం అయిపోయారు.
అందుకే మనం అన్నీ పంచాలి. అమ్మ, నాన్న, అన్నీ తోబుట్టువు అన్నీ మనమై తనకి పంచితే అప్పుడు తన జీవితం బాగుంటుంది. అభయ్ కోరుకున్న మాయ భార్యగా దొరికితే అభయ్ కూడా చాలా సంతోషపడతాడు. మాయ గురించి అభయ్కి తెలిస్తే అభయ్ తట్టుకోలేడు. అందుకే మాయని మనమే మారుద్దాం అని శంకర్ గారు అలా అనుకున్నారు. కానీ నువ్వు శంకర్ గారిని చంపాలని చూసావు అని విధంగా చెప్పగానే మాయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయినా అయినా ఆ రోజు మీ నాన్న చావుకు కారణం శంకర్ గారే, ఆర్య సారే అని అనుకుంటున్నావు. అసలు ఆర్య సార్ని చంపడానికే మీ నాన్న వచ్చాడు. అక్కడికి వచ్చి ఎలాగైనా చంపాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు గన్తో పేల్చాడు. అను అను మేడంకి గుండెలో దిగింది. అంతలో వేగంగా కోపంతో ఆ గన్నుని తీసి ఆర్య సార్ మీ నాన్నని గన్తో షూట్ చేశాడు. అప్పటి వరకు ఆయన ఓపికగా ఉన్నారు. మీ నాన్న ఎన్ని చేసినా సరే ఎప్పుడూ క్షమాభిక్ష పెడుతూనే వచ్చాడు. కానీ ఆ రోజు మా అను మేడంనే షూట్ చేసి అలా పడిపోయేసరికి ఆ క్షణాన్ని ఆర్య సార్ తట్టుకోలేకపోయారు. ఆర్య సార్ తప్పుందా? మీ నాన్న ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చి ఆర్య సార్ చంపాడా? మీ నాన్నే ఆర్య సార్ని చంపడానికి వచ్చాడు. కానీ నువ్వు పగ ప్రతీకారాలంటూ ఇప్పటికీ కూడా ఆర్య సార్ని చంపాలని చూస్తున్నావు. ఇది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే నేను నీకు చెప్పేంత వాడిని కాదు. నీకే తెలియాలి. ఇక నీ ఇష్టం. మా సార్ని చంపాలని అనుకుంటున్నావా లేదంటే కాపాడాలని అనుకుంటున్నావో నీ చేతికే వదిలేస్తున్నాను. మా ఆర్య సార్కి మాత్రం ఏం కాదు. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది. మా ఆర్య సార్ ప్రేమ గెలుస్తుంది అని విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే నేను తప్పు చేశాను. అన్నయ్య నాకు ద్వేషాన్ని మాత్రమే పంచాడు. ఎప్పుడు స్నేహాన్ని, అభిమానాన్ని, ఆత్మీయతని, ప్రేమని పంచలేదు. శంకర్ గారికి తెలిసినా కూడా నా గురించి అబ్బాయికి ఏం చెప్పకుండా ప్రతిసారి నన్ను ఎంకరేజ్, మోటివేషన్ చేస్తూనే ఉన్నారు. కానీ నేను పిచ్చిదాన్ని. ఆర్య సార్ని చంపాలని చూశాను. ఈ చేతులతోనే వైర్లని తారుమారు చేశాను. నన్ను క్షమించండి శంకర్ సార్, నన్ను క్షమించండి. మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేస్తాను. అన్నయ్య మిమ్మల్ని చంపాలని చూస్తే నా ప్రాణాన్ని అడ్డు వేసి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. మీ నమ్మకాన్ని నేను గెలిపిస్తాను. నాకు మనసంటూ ఉంది, ప్రేమంటూ ఉంది అని మీ వల్లే నాకు తెలిసేలా చేశారు. మీకు నేను అండగా ఉంటాను అని ఈ విధంగా మాయ అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్? చెప్పండి డాక్టర్. మా నాన్నకి ఎలా ఉంది? బాగానే ఉంది కదా? ఏం కాదు కదా? చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే సారీ, నేనేం చేయలేను. ఎందుకంటే పాము కాటు వేసినాక మీరు చాలా గంటల తర్వాత తీసుకొని వచ్చారు. బాడీకి మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది విషయం. ఇక మీరు ఆ దేవుడి మీదే నమ్మకం ఉంచండి అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి డాక్టర్ వెళ్ళిపోగానే అయ్యో భగవంతుడా, ఇలా జరిగిందేంటి? ఆయన స్వామీజీ గారు చెప్పినట్టుగానే జరుగుతుంది. ఈ జన్మలో ఈ జన్మ పూర్తయిపోతుందా, ముగియబోతుందా అని అంటూ బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఎందుకు బాధపడుతున్నావమ్మా? ఏం కాదమ్మా, నాన్నకేం కాదు. ఆయనని ఎలా బ్రతికించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన బ్రతకాలి, ఆయన లేకుండా నేను ఉండలేను అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. అను ఇక జంటే మాత్రం ఓదార్చుతూ ఉంటాడు. ఆయన్ని ఎలా బ్రతికించుకోవాలి? అదే సమయానికి ఇక అటుగా సోదమ్మ వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో అని అంటూ ఆ మాటను వినగానే వెంటనే అను పరిగెత్తుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. అమ్మ సోదమ్మ ఆగండి అనే విధంగా అనగానే రాక రాక వచ్చిన గాయాన్ని తిరిగి పోతుందో లేదో అని కంగారు పడుతున్నావా? ఐదో తనాన్ని ఎలా కాపాడుకోవాలో అని ఆలోచిస్తున్నావా? అవునమ్మా, నా ఐదో తనాన్ని కాపాడమ్మా. ఈ జన్మ ముగియకూడదు. ఏం చేయాలో మీరే చెప్పండమ్మా అని అంటూ ఉంటే అప్పుడు సోదమ్మ అలానే చూస్తూ ఉంటుంది. మరి సోదమ్మ ఏం చెప్పబోతుంది? అసలు ఆర్యని ఎలా కాపాడబోతుంది అని ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా